నెల్లూరు జిల్లా వేంపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్ద దస్తగిరి హత్య కేసును రాజకీయ రంగు పులుముతూ వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తప్పుడు అజెండాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ మంత్రులు జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పెద్ద దస్తగిరి కుమారుడు చాలా స్పష్టంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దానిని పట్టించుకోకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో పత్రికలు వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్ కు లింక్ పెడుతూ నీచమైన కథనాలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబు మరింత నీచంగా మాట్లాడుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే వైఎస్ జగన్ తో నేరుగా రాజకీయ యుద్ధం చేయాలని సవాల్ విసిరారు. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే టీడీపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆపదలో ఉన్నప్పుడల్లా ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి పత్రికలు రంగంలోకి వచ్చి నీచరాతలు రాస్తున్నాయని విమర్శించారు. అసలు ఎక్కడికి పోతారు ఈ పత్రికలు? అసలు ఏమి చేయాలనుకున్నారు, ఏమి చూపించాలనుకున్నారు నాకు అర్థమే కావడం లేదు. మీ వార్తాపత్రికలు ఉండేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ఏ వాతావరణం ఉండాలో చెప్పేదానికి పత్రికలు ఉంటే, మీ పత్రికల్లో ప్రధానంగా ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేదు ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. నిన్న అనకాపల్లికి పోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆడ ఏదో పబ్లిక్ కార్యక్రమం, ఏదో నువ్వు చేసేటువంటి మీలోని డెవలప్మెంట్ ఏదో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అది వదిలిపెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన వరకు మాట్లాడుతూ ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డో ఎవరో లింకప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడతాడో? అరాచకం కాదా ఇది? 76 సంవత్సరాలు, ఇటీవల నిన్న మొన్న చూసిన పేపర్లో 76 సంవత్సరాలు పూర్తయినాయి మీకు. ఎవరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం. 10 మందికి జవాబుదారీగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. వయస్సు మీరిపోయే కొద్దీ మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. పోయినప్పటికీ ఇక్కడటువంటి పాపాల నుంచి కూడా ప్రక్షాళన చేసుకొని వీలైనంత కాడికి ఏదైనా పొరపాటులో తక్కువ చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ రామకృష్ణ అని చెప్పుకొని వీలైన కాడికి సన్మార్గంలో ప్రయాణం చేసేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ శక్తి ఏందో, ఈ కుట్ర ఏందో, ఈ కుట్రలు చేసేదానికి ఆయనకునేటువంటి మనసు ఏందో, వయసు పెరిగే కొద్దీ కొంత వివేకంతో మాట్లాడాల్సింది పోయి ఇంత చౌకబారుగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా జరిగిన ప్రతి చిన్న సంఘటన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింకప్ చేసి మాట్లాడడం నీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా సార్?